మనసును మమతను నింపుకున్న ప్రతి సోదరికి, ఆ సోదరినే సర్వంగా భావించే ప్రతి సోదరునికి రక్షాబంధన్ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నేను మీ యుహా మహంతి. రక్షాబంధన్ సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ. అన్నకు చెల్లి తోడుగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటానని భరోసా ఇచ్చే పండుగ. రక్షాబంధన్ పండుగను రాఖీ పండుగ అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ. ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశాల్లోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడు మహోన్నత శిఖరాలకి ఎదగాలని కోరుకుంటూ రాఖీ కట్టి ఎప్పుడూ అన్నకు అండగా చెల్లెలు ఉంటుందని చెప్తుంది. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడూ చెల్లెలకు రక్షగా నిలుస్తానని ఈ పండుగ ద్వారా తెలియజేస్తారు. ఇంత విశిష్టమైన రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటారు? అసలు ఈ రాఖీ పండుగను జరుపుకునే ఆచారం ఎలా మొదలైంది? ఆ చరిత్ర ఏంటో ఓసారి తెలుసుకుందాం. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కరకాలం పాటు యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారం అంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడని, భర్త నిస్సాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచించి రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించి ముందుకు పంపుతుంది. అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరుని, లక్ష్మీనారాయణులను అత్యంత భక్తితో పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా వెళ్ళిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం. అప్పటి నుండి ఇప్పటి వరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగగా మారింది. ఇక నాటి నుండే ఈ పండుగ ఆచారంగా కొనసాగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథ మాత్రమే కాదు, రక్షాబంధనం గురించి ఇంకా బోలెడని పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీకృష్ణుడు శిశుపాలుని శిక్షించే క్రమంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడి వేలికి గాయమే రక్తం ధారగా కారుతుంది. అక్కడే ఉన్న సత్యభామ, రుక్మిణి మొదలైన వారు కంగారు పడి గాయానికి మందు పోయడానికి తలో దిక్కున వెళ్లి వెతుకుతుంటే ద్రౌపది తన చీర కొంగును చింపి శ్రీకృష్ణ వేలికి కట్టుకడుతుంది. దీనికి కృతజ్ఞతగా శ్రీకృష్ణ భగవానుడు ఆమెకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇస్తాడు. అందుకు ప్రతీకగా దుశ్శాసనుని దురాగతం నుండి ఆమెను శ్రీకృష్ణుడు కాపాడారని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళ లోకానికి వెళ్లి ఉండిపోగా భర్త అయిన శ్రీ మహావిష్ణువుని తీసుకువెళ్లడానికి వచ్చిన లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రక్షాబంధనాన్ని కట్టిన తనకు రక్షణ కల్పించమని లక్ష్మీదేవి బలిచక్రవర్తిని కోరుతుంది. బలిచక్రవర్తి సోదరుడిగా తనకు రక్షాబంధనాన్ని కట్టిన సోదరికి బహుమతిగా శ్రీ మహావిష్ణుమూర్తిని పంపుతాడు. దీంతో లక్ష్మీదేవి తన భర్తను వైకుంఠానికి తీసుకుని వెళ్తుంది. అంతటి శక్తివంతమైన బంధనం కాబట్టి రక్షాబంధనానికి ఇంతటి చరిత్ర ఉంది. సమాజంలో మానవతా విలువలు మంటగొలుస్తున్న నేటి రోజుల్లో రాఖీ పౌర్ణమి వంటి పండుగను జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోదర సోదరీమణుల మధ్య ఉండే అనుబంధానికి, ప్రేమానురాగాలకు అద్దం పట్టే పండుగ ఈ రాఖీ పండుగ కావడంతో మానవ సంబంధాల మెరుగుదలకు, విచక్షణకు ఈ రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ మీ ప్రియమైన వారితో ఈ రాఖీ పండుగను ఘనంగా జరుపుకోండి. మరొకసారి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ యుహా మహంతి.